ఈరోజు మీకు ఒక సపోటా పంట సాగు, సస్యరక్షణలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? శ్రీ ఏడుకొండలండి. దొంగ శ్రీ ఏడుకొండలు గారు. ఏంటి ఈ సపోటా తోట మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎప్పుడు మా తాతగారి దగ్గర నుండి, మా నాన్నగారి దగ్గర నుండి మాకు వస్తుంది. ఎప్పటి నుంచో ఉంది. అదేనండి. అయితే ఈ సాగు ఎలా ఉంటుందండి? ఇది అంటే కొంచెం రైతులకి అయితే లాభాలు తక్కువ అండి. కాకపోతే ఇక్కడ మేము కమర్షియల్ గా అయితే బస్తా 250, 300 అమ్ముతామండి. అలా ఉంటుంది. అది తీసుకెళ్లి భీమవరం, అటు సైడ్ నర్సిపూర్, అలా తాడేపల్లిగూడెం, వేలూరు అలా తీసుకెళ్లిపోయింది. వీళ్ళు అమ్ముకునే వాళ్ళు డజన్ 50 రూపాయలు అని, 40 రూపాయలు అని ఇలా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట అండి ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఇది మా తాతయ్య గారు వేసారండి. అయితే ఇది 8 ఎకరాలు అండి. 8 ఎకరాలు. ఈ సపోటాలో కూడా అంటే ఎంత దూరంలో చెట్టు అండి మినిమం 5 మీటర్లు డిస్టెన్స్, 5-6 మీటర్లు ఉండాలండి. ఎందుకంటే అది పెద్దదైన తర్వాత ఆవరించేస్తుంది. బాగా ఆవరిస్తుంది. 5-6 మీటర్ల దూరంలో సరౌండింగ్ 20 గజాలు ఆవరిస్తుంది అండి ఒకటి వచ్చి. అబ్బా, అదిగోండి సార్. అది చూస్తున్నాం ఒకసారి అటు చూపించు. పెద్ద చెట్టు ఇంచుమించు మామిడి చెట్లా అవుతుందండి. మామిడి చెట్టు కంటే కొంచెం పెద్దది అవుతుందండి. మనం ఈ చూస్తున్న ఈ చెట్లు అండి ఎంత వయసు ఉంటాయి? ఈ చెట్లకు వచ్చి ఒక 25-20 ఇయర్స్ ఉంటాయి.